వెల్కమ్ టు ఓకే టీవీ. అందరికీ కూడా నమస్కారం. జై భవాని. రాష్ట్రంలో రకరకాల సమస్యలు నడుస్తూ ఉన్నాయి. ఒక పక్క ముఖ్యంగా బీజేపీ విషయానికి వస్తే అసలు ప్రథమమైనటువంటి సమస్య ఏదైనా ఉంది అంటే హైడ్రా, మూసీ నది ప్రక్షాళనలో భాగంగా 1,00,000కు పైగా ఉన్నటువంటి ఇళ్లను మార్కింగ్ చేయడము, అంటే 25 సంవత్సరాల నుంచి ఉన్న ఇళ్లను కూడా అన్ని రకాల పర్మిషన్స్ ఉంటే కూడా ప్రభుత్వం దాన్ని డిస్మాంటిల్ చేస్తామంటుంది, డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటుంది. అదొకటి. అండ్ అలాగే హైడ్రాకి కూడా ఇంతకు ముందు హైడ్రా మొదలు పెట్టినప్పుడు అది ఒక ఇల్లీగల్. ఇప్పుడు బీజేపీ అంటది సామాన్యుల పక్షాన మేము ఉన్నాము అని బీజేపీ చెప్తుంది. కానీ గవర్నర్ దగ్గరికి పోయి ఆర్డినెన్స్ మీద సంతకాలు పెట్టిస్తుంది. ఆర్డినెన్స్ ఒక పక్క ఆర్డినెన్స్ తీసుకురావడానికి కృషి చేస్తారు. హైకోర్టులో జడ్జితో మొట్టికాయలు వేపించే ప్రయత్నాలు చేస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి సామాన్యులకు మేము అండగా ఉన్నామని చెప్పి ఒక రకమైనటువంటి మాస్క్ వేసుకొని మాట్లాడుతున్నారు బీజేపీ అగ్రనాయకులు. ఇవన్నీ ఇలా ఉంటే ఒక పక్క ఈ హైడ్రాని గాని మూసీ ప్రక్షాళనలో భాగంగా ఇళ్లను ధ్వంసం చేస్తామన్న విషయాన్ని పక్కదో పట్టించడానికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళను మధ్యలోకి తీసుకొచ్చి అనవసరమైనటువంటి దూషణలకు దిగుతున్నారు కాంగ్రెస్ నాయకులు. మీ అందరికి కూడా తెలుసు. అండ్ అలాగే రీసెంట్ గా మన ఎమ్మెల్యే రాజా సింగ్ మీద అండ్ అలాగే జరిగినటువంటి రక్కీలో భాగంగా చీకోటి ప్రవీణ్ గారి ఫొటోస్ కూడా దొరకడం జరిగింది. ప్రాణహాని ఉందని చెప్పి ఎప్పటి నుంచో చీకోటి ప్రవీణ్ గారు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ధర్మ రక్షణ సొసైటీ తరపున ధర్మాన్ని రక్షించడం ఆయన భాగం అని చెప్పి, ఆయన ధర్మం అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. చాలా సేవ చేస్తున్నారు, గోవులను కాపాడుతూ ఉన్నారు. రకరకాల అంశాల మీద ఆయన్ని కూడా చంపే కుట్రలు జరుగుతా ఉన్నాయని క్లియర్ గా తెలుస్తా ఉంది. రకరకాల అంశాలు అయితే జరుగుతా ఉన్నాయి తెలంగాణలో. ఒకసారి వీటన్నిటి గురించి చీకోటి ప్రవీణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. జై భవాని. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏం నడుస్తుంది తెలంగాణలో? మీరు చూస్తా ఉన్నారా? అంటే మీ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతా ఉన్నారు, సామాన్యుల పక్షాన ఎవరున్నారు అని అడిగితే మీరేం చెప్తారు? డెఫినెట్ గా బీజేపీ పార్టీ సామాన్యుల పక్షాన ఉంటది. ఎవరికి అన్యాయం జరిగినా బీజేపీ పార్టీ ఊరుకోదు, కూర్చొని చూడదు. డెఫినెట్ గా సామాన్య పేద ప్రజల పక్షాన ఇప్పుడు కూడా పార్టీ ప్రతిసారి నేను ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, ప్రతిసారి ఇదే ఆన్సర్ మీరు చెప్తున్నారు. ఇక్కడ గుడిలో ఉన్నాం మనం, గుండెల మీద చేసుకొని చెప్పండి. హైడ్రా ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు అది ఇల్లీగల్, కానీ తర్వాత మీరే ఆర్డినెన్స్ తీసుకొస్తారు. గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లి ఆర్డినెన్స్ కి అన్ని సంతకాలు పెడతారు. ఒక పక్కన కిషన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ బస్తీలలో తిరుగుతాడు, సామాన్యుల పక్షాన మేము రక్షిస్తామంటారు, బుల్డోజర్ అడ్డంగా నించుంటామంటారు. మళ్ళా పోయి మీరే ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ఎందుకు ఈ డబుల్ గేమ్ అంటే? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే దాన్ని ఎవరు కూడా ఆపలేరు. మేము ఒకటే చెప్తున్నా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ 25-30 ఏళ్ల నుంచి ఉన్నాయి అంటున్నారు. దానికి ఇచ్చిన పర్మిషన్ లేదు, దానికి ట్యాక్స్లు ఎందుకు తీసుకున్నారు, దానికి రిజిస్ట్రేషన్ ఎందుకు అయింది? ఏదైతే ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ఇల్లీగల్ ప్లేసెస్ ఉంటే మీరు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకున్నారు? రిజిస్ట్రేషన్ పేరిట ట్యాక్స్లు ఎందుకు తీసుకోరు? పర్సంటేజ్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలు ఎందుకు కట్టించుకోదు కదా. ఇప్పుడు ఆ పాపం అవ్వదు. ఇట్లా కొందరు ఏమంటారు, కొందరు ప్రజలకు తెలుసు, కొందరికి తెలియదు. నేను చెప్తున్నా 90% ప్రజలకు తెలియదు ఇది ఏదనేది, ఏ జోన్ ఉన్నాం అనేది కూడా తెలియదు. మోసపోయి కొన్నారు. సరే, మోసపోయి కొన్నప్పుడు ప్రజల దృష్టిలో ఏముంటదంటే రిజిస్ట్రేషన్ అయింది. ఒక నార్మల్, ఒక మామూలు మిడిల్ క్లాస్ పర్సన్ ఏం చేస్తాడు, ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిందంటే అన్ని క్లియరెన్స్ ఉంది అని అనుకుంటాం. అంతే. ఇప్పుడు మీరైనా నేనైనా తెలియకపోతే, రియల్ ఎస్టేట్ తెలియకపోతే అదే అనుకుంటాం. దాని ఇంకా ఎన్ని గొల్లాలు ఉంటాయని ప్రజల అమాయక ప్రజలకు ఇవాళ ఏదో లొసుగు ఉందని చెప్పి వాళ్ళ ప్రజలని మార్కింగ్ చేసి 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి లేని ఇప్పుడు ఎందుకు వస్తుందండి? నేను ప్రకృతి ప్రేమకుంది, నేను ఎన్విరాన్మెంటలిస్ట్, నేను డెఫినెట్ గా రివర్స్ ఇవన్నీ బాగుండాలని కోరుకుంటా. కానీ దాని సైమల్టేనియస్ గా ప్రజలు లక్షల మంది, 10 మంది 20 మంది అంటే ఎన్నో తీసుకుపోయి అకామిడేట్ చేస్తారు. ఇంతమంది లక్షల మందిని ఎక్కడ అకామిడేట్ చేస్తారు చెప్పండి మీరు? డబుల్ బెడ్రూమ్ ఏంటండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పోయి ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి తీసుకొచ్చారు కదా, ఆడ లోవర్ మిడిల్ క్లాస్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, హయ్యర్ మిడిల్ క్లాస్ ఉన్నారు. వీళ్ళు ఎవ్వరు కూడా డబుల్ బెడ్రూమ్లలో ఉండే పరిస్థితి ఉండదు. అవును. డబుల్ బెడ్రూమ్ ఎక్స్ట్రీమ్ పేదరికంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి కట్టుకోవడానికి 50 లక్షల కోటి రూపాయలు ఖర్చు అయినాయి. రిజిస్ట్రేషన్స్ కి ట్యాక్స్లు ఎందుకు ఇయర్లీ ఎందుకు తీసుకుంటారు? ట్యాక్స్లు మున్సిపల్ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటారు? మరి మీకు తెలియదా ఇల్లీగల్? మున్సిపాలిటీ వాళ్ళకి గవర్నమెంట్ గా తెలియకపోతే మామూలు ప్రజలకు ఎక్కడ నుంచి తెలుస్తుంది?
దానికి ప్రత్యామ్నాయం ఒక సొల్యూషన్ ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో హైయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు పోయి ఎట్లుంటారండి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో? లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉండరు. ఉండలే. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరి గురించి? ముఖ్యంగా పేదలు, గుడిసెలలో ఉండే పేదల గురించి చేసిన ప్రాజెక్ట్ అది. అవును. దాంట్లో పోయి వీళ్ళని ఉండమనడం ఎంత మటుకు కరెక్ట్? అవును. కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు. మరి కన్స్ట్రక్షన్ కి అండ్ ఇంకోటి ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకున్నారు చాలా మంది. పెద్ద కొడుకు ఒక ఫ్లోర్ లో, చిన్న కొడుకు ఒక ఫ్లోర్ లో. డెఫినెట్ గా రూల్స్ పాటించాలి. ఇట్స్ గుడ్. మూసీ రివర్ ఫ్రంట్ ఇస్ గుడ్ ప్రాజెక్ట్. కానీ కొత్తగా వచ్చే వాటికి చేయాలి. కానీ ఇప్పుడు ఇంచుమించు 2 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడుతుంది. వాళ్ళకి ఏం అకామిడేట్ చేయగలుగుతారు, ఎక్కడ చేస్తారు? ఇవాళ ఆడ మార్కెట్ వాల్యూ 80,000 రూపాయలు గజం ఉంది, ఒక చోట ₹1,00,000 గజం ఉంది. మరి మీరు అంత భర్తీ చేయగలుగుతారా? మీరు గవర్నమెంట్ వాల్యూ ఇస్తా అంటారు. గవర్నమెంట్ వాల్యూకి ఇంటూ 3 times ఏమో ఇస్తా అంటారు. ఎందుకంటే గవర్నమెంట్ వాల్యూ ఓపెన్ మార్కెటే కదా. మరి వాళ్ళ పొట్టలు కొట్టి వాళ్ళు కష్టపడి ఉద్యోగులు ఉంటారు, అప్పులు చేసి ఇల్లులు కడతారు, సేవింగ్స్ చేసి ఇల్లులు కడతారు. పిల్లల ఫ్యూచర్ వాళ్ళని రోడ్డు మీద 40 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ ప్లస్ బ్యాంక్ లో. ఇప్పుడు అక్కడ ఉండే మిడిల్ క్లాస్ వాళ్ళంతా కూడా కష్టపడి చేసిన వాళ్ళే కదా, గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు. సిగ్గు లేకుండా మీరు ట్యాక్సులు వసూలు చేసిర్రు. అది ఈ ప్రభుత్వం చేసిందా గత ప్రభుత్వం చేసిందా పక్కన పెట్టండి. ట్యాక్సులు అయితే ప్రజలు కట్టిరు కదా, మున్సిపల్ ట్యాక్సులు కట్టిరు కదా. ఎవ్రీ ఇయర్ మున్సిపల్ ట్యాక్సులు పర్ స్క్వేర్ ఫీట్ తీసుకుంటారు కదా, తీసుకుంటున్నాం. నల్లా కనెక్షన్లు ఇచ్చారు కదా. సరే అవంటే వాడుతున్నాం, ఇవైతే వాడే ఇల్లీగల్ అంటారు కదా. మరి ఇల్లీగల్ అన్నప్పుడు మీరు ఇన్ని రోజులు ఎందుకు కళ్ళు మూసుకోరు? ఇవాళ ఒక ఓవర్ నైట్ వచ్చి మొత్తం క్లీన్ చేస్తా, నేను ఒక సినిమా ముఖ్యమంత్రి స్టైల్లో చేస్తా అంటే ఎట్లా అవుతుంది? అంటే ఒక స్ట్రక్చర్ లేదు. ముఖ్యంగా అసలు ఇచ్చిన హామీలే చక్కగా ఇయ్యలే, దాన్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ అండి. ఇచ్చిన హామీలని డైవర్ట్ చేసే పాలిటిక్స్. ఈ డైవర్షన్ పాలిటిక్స్ లా నష్టపోయేది, రోడ్డు మీదకి వచ్చేది, చచ్చిపోయేది సామాన్య ప్రజలు. 150,000 కోట్లు అసలు దీనికి అవుతాయని మీరు అనుకుంటున్నారా? మూసీ నది ప్రక్షాళనకి 150,000 కోట్లు. దుబాయ్ వాటర్ చేస్తారు. అదే డ్రింకింగ్ వాటర్ కాదు, బోటింగ్ సిస్టమ్ చేస్తారు. అంటే ఇటు వికారాబాద్ దామగుండంలో పుట్టినటువంటి దామగుండం ఫారెస్ట్ ఇష్యూ నడుస్తుంది. ఫారెస్ట్ మొత్తం కబ్జా చేసే ప్రయత్నం. ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి అదే వాయిస్ ఈ గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ ఉన్న అడవులను నరుక్కుంటా పోయి కొత్తగా లేని ప్రజలను రోడ్డు మీద ప్రజల పొట్ట కొట్టి నోట్ల మన్ను కోసి మీరేం బాగుపడతారు? ఇది పాసిబిలిటీ అయ్యేది కాదు. ప్రజలు రోడ్డు మీదకి వస్తే మేము సహించము, మేమే అవసరం వస్తే వచ్చి నిలబడతాం బుల్డోజర్ అనమాట. ప్రజలకి ఇప్పుడు అది లీగలా ఇల్లీగలా పక్కన పెట్టండి. 30 years 25 years 40 years నుంచి ఉంటుంది. ఇన్ని రోజులు ఏంది ఇప్పుడు ఎందుకు ఎన్ని కోట్లు ట్యాక్స్ వసూలు చేసింది? ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన అధికారులను పట్టుకోండి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిరో వాళ్ళని పట్టుకోండి, వాళ్ళందరినీ బయటకు తీయండి. పాత వాళ్ళైనా రిటైర్డ్ అయినా కూడా తీయాలి కదా. తీస్తే మొత్తం ఎక్కడి వరకు కదులుతుంది తెలుసా? ముఖ్యమంత్రి వరకు, పోయిన ముఖ్యమంత్రి వరకు పీటలు కదా. అదే మనం చూపించినాం కదా, రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు ఒకటి, వాళ్ళ అన్నగారికి కదిపే దమ్ము లేదు. నాగార్జున మీద కోపంతో ఎన్ కన్వెన్షన్ కూలగొట్టి దాన్ని రుద్దడము. ఇప్పుడు ఏమైంది, ఇంత సీన్ అవుతుంది అనుకోలేదు రేవంత్ రెడ్డి. పులి మీద ఎక్కిండు, స్వారీ చేస్తుంది. ఇప్పుడు దిగే పరిస్థితి లేదు, నడిపే పరిస్థితి లేదు. నిన్న మీరు రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్నారా? యాక్చువల్ గా నేను భవానీమాలలో ఉన్నా కాబట్టి నేను ఏం మాట్లాడానని నేను మీకు చెప్పలేను. సో ఇట్లా రకరకాలుగా చెప్పినారు. ముందు బీఆర్ఎస్ కల్చర్ ఇది. ఎవరు ఉద్యమం టైంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాట్లాడిన స్టైల్ అది క్యారీ ఫార్వర్డ్ అయితే, ఆ లెగసీ క్యారీ ఫార్వర్డ్ అయితే. సరే, కేసీఆర్ అంటే ఏజ్ లో పెద్దగా ఉన్నారు, అంటే తెలంగాణ యాసలో మాట్లాడారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ యాస అంటే బూతులు అంటే తెలంగాణ యాసకే నువ్వు సరే అవమానం చేస్తున్న పరిస్థితి. సేమ్ అదే లెగసీ ఫార్వర్డ్ నేర్చుకుంటూ నేనేం తక్కువ అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేశారు. కానీ ఇవాళ ఒక గౌరవమైన ముఖ్యమంత్రి మొన్న అన్నాడు కదా, ముఖ్యమంత్రికి మీరు గౌరవం ఇవ్వాలి, సీటుకి గౌరవం ఇవ్వాలని. సీటుకి గౌరవం ఇస్తున్నా, మీ నోటికి గౌరవం ఇవ్వలేం కదా. నోటు అయితే అదుపులో పెట్టుకోవాలి కదా. ఏదున్నా ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. నేను చెప్తున్నా, ఇవన్నీ పథకాలు అమలు చేయలేక హైడ్రా అని చెప్పి నిన్న హైకోర్టు చివాట్లు పెట్టి, నిన్న కొండా హైకోర్టు చివాట్లు పెడుతుంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా తెలుస్తుంది. మీరు చూసారా? చూసా. జడ్జి గారు చాలా అద్భుతంగా, అసలు బ్యూటిఫుల్ రూల్స్ వాళ్ళకి తెలియదా? మనకంట 100 times ఎక్కువ రూల్స్. అవును, ఎంఆర్ఓ పర్మిషన్ ఇస్తే చార్మినార్ నేను ఎక్విప్మెంట్ సప్లై అంటే ఎక్విప్మెంట్ సప్లై చేస్తే ఏదైనా మరి రేవంత్ రెడ్డి ఇల్లు కూలగొట్టు. ఎందుకు కూలగొట్టు? లేదు, ఆయన పరిధిలోకి రాదంటారు. రాదు. 111 జీవో అసలు హైడ్రా పరిధిలోకి రాదని. వాళ్ళకి ఇష్టం ఉన్నాయి పరిధిలోకి వస్తాయి, ప్రజలను కష్టపెట్టేటియే పరిధిలోకి వస్తాయి. ఇష్టం లేని రావు. పెద్ద నేతలై బీఆర్ఎస్ అసలు ఓవైసీ కాలేజ్, ఫాతిమా కాలేజ్ ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నావు? వీళ్ళ లక్షల మంది పొట్టెందుకు కొడుతున్నావు? అది ఎందుకు చేతనైతే టైం ఎందుకు ఇచ్చినావు? పిల్లల భవిష్యత్తు పాడైతే, పిల్లల భవిష్యత్తుకి ప్రత్యామ్నాయంగా
నువ్వు వేరే కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ లో ఇవన్నీ నువ్వు కట్టే వరకు వేరే కాలేజ్ లో జాయిన్ Rent తీసుకోమనాలి వాళ్ళని. తీసుకో గవర్నమెంట్ Yes. కలుసుకుంటే ఏం కాదు. అవును. అందులో మీకు అర్థమైంది దాని చిత్తశుద్ధి ఎంత ఉందో ప్రజలు గమనిస్తారు. ప్రజలు గమనిస్తారు. అవును. ఇలా అయ్యా నాయనా ఎందుకు ఓట్లు ఇష్టం రా బాబు వీళ్ళకి కాంగ్రెస్ కి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఈ ఆలోచన ఒక దిశ లేదు నిర్దేశం లేదు. ఇవాళ ఎల్బీ నగర్ కి సంబంధించి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అంటాడు, వీళ్ళ కాంగ్రెస్ నాయకుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మది యాష్కి గౌడ్ గారు అంటారు ఏమని, నేను ప్రజల పాటలు ఉంటాను బుల్డోజర్ ఎట్లా వస్తుందో చూస్తా అంటారు. మీ ముఖ్యమంత్రి ఊరగొడుతుండు, నువ్వు వచ్చి అడ్డం నిలబడతావా? నిలబడు. ముఖ్యమంత్రి ఇంటి ముంగడ పోయి ధర్నా చేయి, క్యాంప్ ఆఫీస్ ముంగడ పోయి ధర్నా చేయి. మరి నువ్వు ప్రజల పక్షాన మాట్లాడుతున్నావు కదా, చెయ్యరు. అంత డ్రామా కన్ఫ్యూజన్ రా. ఆయనకు పర్సనల్ మైలేజ్ కావాలి. ఇక్కడ లోకల్ లీడర్ కి పర్సనల్ మైలేజ్ కావాలి. ఇట్లున్నది రాజకీయం. ముఖ్యంగా ఇప్పుడు నిన్న చాలా విషయాలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. అంటే మీరు ఏ రకంగా చూస్తారు, ఇది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ మూసీ గానీ హైడ్రా గానీ లేకపోతే హైకమాండ్ అనుకుంటున్నారు? నేనైతే 100% రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డిసిషన్ అనుకుంటున్నా. హైకమాండ్ కూడా దీనిపై సీరియస్ ఉందని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నిజమెంతనో తెలియదు. దీనిపై సీరియస్ ఉంది, దీని ఇంపాక్ట్ వేరే రాష్ట్రాలపై పడుతుంది అని చెప్పి అలా అనుకోవడం. కాబట్టి నిన్న తగ్గి మాట్లాడడం జరిగింది. నేను మీకు మంచి చేయడానికి చూస్తున్నా, మంచి చేయడానికి చూస్తే నువ్వు 2 లక్షల కుటుంబాలని అంటే ఇంచుమించు 7-8 లక్షల మంది రోడ్డు మీద తెచ్చి నువ్వే మంచి చేస్తావు, నువ్వే మంచి చేస్తావు. ఉండాలమ్మా, రివర్స్ బాగుండాలి, మన ఎకాలజికల్ బయోలాజికల్ గా అన్ని బాగుండాలంటే రివర్స్ బాగుండాలి. కానీ నువ్వు ఇప్పటి నుంచి ఓవర్ నైట్ వచ్చి ఎవరు చేయలేరు. ఇవాళ ఓవర్ నైట్ హుసేన్ సాగర్ లేక్ క్లీన్ చేయగలుగుతారా? చేయలేరు. నువ్వు శ్రద్ధ దాని మీద పెట్టు, డ్రింకింగ్ వాటర్ చేయదాన్ని. ఉన్న చెరువులే నువ్వు ఉన్న చెరువులు పుడికెళ్ళి ఉన్న చెరువులు కాపాడుకో. బతుకమ్మ చీరలు ఇవి ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఇచ్చింది కదా, పోయిన గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ లంగా గవర్నమెంట్ ఏదో ఒకటైతే ఇచ్చింది కదా. మరి ఇవాళ ఎందుకు ఇస్తలేదు బతుకమ్మ చీరలు? ఏమనంటే స్కామ్ అయింది. నువ్వు స్కామ్ చేయకుంటే ఇరా బాబు, స్కామ్ అయిందని వాళ్ళని అంటున్నావు. నువ్వు స్కామ్ చేయకుంటే స్కామ్ అయితే ప్రజలకేం సంబంధం? హిందూ పండుగలకు వచ్చే వరకు ధరించారు. హిందూ పండుగలు అంటేనే సస్తారు, హిందూ పండుగలు అంటే ఇయ్యరు. ఇది అదే వేరే మతాల పండుగలు అంటే గురుక్కుంట కోసుకుంటా టోపీలు పెట్టుకొని పోయి ఇచ్చేసి వస్తారు, అడగకుంటే పోయి ఫండ్స్ ఇచ్చేసి వస్తారు. మా పండుగలు అనే వరకు వస్తారు, మా పండుగలు అనే వరకు రూల్స్ వస్తాయి, మా పండుగలు అనే సుప్రీంకోర్టు ఆర్డర్స్ గుర్తొస్తాయి, మా పండుగలు అనే వరకు 150 పర్మిషన్లు కావాలి, మా పండుగలు అనే వరకు అణిగి దొక్కాలనే ప్రయత్నం చేస్తారు. హిందువుల నోరు మూసే ప్రయత్నం చేస్తారు. మరి ఎవరిని ప్రసన్నం చేసుకోనికి చేస్తారు? ఓవైసీని ప్రసన్నం చేసుకోనికి చేస్తారా, లేదా మీ సోకాల్ రాహుల్ గాంధీ చెప్తాడా హిందువులకు యాంటీగా వర్క్ చేయండి అని చెప్పి? ఎవరు చెప్తారు? మరి రేవంత్ రెడ్డి హిందూవాది అని చెప్పుకొని తిరిగిరు. మరి అలా గణేష్ మండపాలకి 150 పర్మిషన్ల పేరుతో హింస పెడుతురు మండపాలని. పూజలు రేపు అమ్మవారి పూజలు జాగరణలు జరుగుతాయి ఈ నవరాత్రి సందర్భంగా. లోక కళ్యాణం గురించి చేస్తారు, ఎవరు సంబంధం పర్సనల్ గా కాదు. నేను కూడా ఇప్పుడు 9వ తారీఖు పూజ పెడుతున్నా, పెద్ద ఎత్తున పూజ చేస్తాను. నాకు కూడా వచ్చి పర్మిషన్ ఇవ్వమంటారు. నేను ఏం చేస్తారో చేసుకోండి, వచ్చి ఆఫీస్ చూపియండి, వచ్చేది ఆఫీస్ చూపియండి. అవసరమైతే అదే సుప్రీంకోర్టుకి మీరు ఆర్డర్ తెచ్చుకుంటారు. ఆర్డర్ తెచ్చుకున్నాడు కాదు, రోడ్డు మీద దిగుతాం మేము. లక్షల మంది హిందువులు రోడ్డు మీద దిగుతాం, మమ్మల్ని రెచ్చగొట్టవద్దు. ప్రశాంతంగా మేము చేసుకుంటున్నాం, లోపల చేసుకుంటే డిస్టర్బెన్స్ ఏం లేదు. ప్రతిదీ రూల్స్ రెగ్యులేషన్స్ అని మాట్లాడితే మరి వేరే 100 పాయింట్ చూపించగలుగుతాం. మరి దాన్ని పట్టించుకుంటారా అని నేను అడుగుతున్నాను. పట్టించుకోరు. అండ్ అలాగే ముఖ్యంగా ఇది ఒక చర్చ. అండ్ అలాగే మొన్న కొండా సురేఖ గారు మహిళా మంత్రి సో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. మొట్టమొదటిసారి టాలీవుడ్ లో ఉన్నటువంటి పెద్ద హీరో దగ్గర నుంచి చిన్న హీరో వరకు ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తా ఉన్నారు. మమ్మల్ని మధ్యలోకి రావద్దు, తస్మాత్ జాగ్రత్త, మీ 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 సంక్షేమ పథకాలు చక్కగా ఇయ్యలేదని ఇంకొంతమంది పెడుతున్నారు. ఎందుకు అన్నారు? తనే అనిందా, ఎవరైనా అనిచ్చుంటారా? సో ఏం జరుగుతుంది ఈ విషయంలో? ఎవడు వచ్చినాడు వాడు మాట్లాడవచ్చు. కాంగ్రెస్ అంటే ఒక డిసిప్లిన్ ఉండని పార్టీ ఏదైనా ఉందంటే ఇండియాలో కాంగ్రెస్ పార్టీ. డిసిప్లిన్ లేని పార్టీ, ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్ లేదు. ఎవరన్నా ఏమైనా మాట్లాడచ్చు. వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకుంటే మంత్రికి ఏమైతుందండి? వాళ్ళిద్దరు డైవర్స్ అఫీషియల్ గా తీసుకుర్రు. ఇవాళ ఎన్నో డైవర్స్ కేసులు అవుతున్నాయి. 3 పిల్లలకు పడలేదు, పడకపోతే కలిసి ఉండి నరకం చూసేకంట కోర్టులు డైవర్స్ ఇస్తుంది. అఫీషియల్ గా తీసుకురు, ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా, వాళ్ళని కామెంట్ చేయాల్సిన పని లేదు. నీకు కోపం ఉంటే కేటీఆర్ రాను, కేటీఆర్ 100 ఉన్నాయి. నీకు అంత కోపం ఉంటే కేటీఆర్ మీద ఏం యాక్షన్ తీసుకురు ఇప్పటి వరకు అని అడుగుతున్న గవర్నమెంట్ కి. గత ప్రభుత్వం చేసిన స్కాములు ఏదో ఒకటి బయటకు తీసుకొచ్చిర్రు. రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, నేను పవర్ లకు రాగానే మొత్తం స్కాములు బయటకు తీసుకొస్తా, లక్షల కోట్లు వాళ్ళు దుండుకున్నారు, అవన్నీ బయటకు తీసి ప్రజలకు ఇస్తా అని చెప్పిండు కదా. మరి ఒక్క యాక్షన్ తీసుకోలేదే. లోపాయికార ఒప్పందం అది. ఎవరో పర్సనల్ లైఫ్ గురించి ఏ మంత్రికి అవసరం ఏముందని మాట్లాడొద్దు కదా. పర్సనల్ లైఫ్ గురించి ఎవరో మాట్లాడే హక్కు లేదు. కావాలని రేవంత్ రెడ్డి గారే మాట్లాడిచ్చారు. ఎందుకంటే చెప్పలేదు, డైవర్షన్ పాలిటిక్స్ బ్లాస్ట్ చేశారు ఒక వార్త. ఇది
ఈ హోటల్లో ఐటీసీలో సునీల్ కనుగోలు ప్రెసిడెన్షియల్ సూట్ లో ఉంటున్నాడంట. అదాని మనిషి వచ్చి అక్కడ 85 ఎకరాలు నానక్రమ్ కూడా దగ్గర ఉన్నటువంటి 85 ఎకరాలు ఇమ్మని చెప్పి వాళ్ళ కోసం. సో దానికి సంబంధించినటువంటి మీటింగ్ విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి, లీక్లు వచ్చినాయి. సో దీన్ని డైవర్ట్ చేయడానికి, ప్రధాన పత్రికలు మేనేజ్ చేయడానికి ఈ కొండా సురేఖని బలిపశువుని చేశారు ఈ విషయంలో 100% చెప్పలేదు అనేది అంటున్నారు. కాంగ్రెస్ లో ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. కాంగ్రెస్ లో ఏదైనా జరగచ్చు, అద్భుతాలే జరుగుతాయి. సో ఇది కూడా పాసిబిలిటీ ఉండొచ్చు. జడ్సన్ గారు చెప్పారంటే పాసిబిలిటీ ఉండొచ్చు. ఆయన కూడా ఒకప్పుడు కాంగ్రెస్ కదా. అవును అవును, ఆయన కూడా అన్యాయం చేసినట్టు అన్యాయం వాడుకొని వదిలేసినట్టు. సస్పెండ్ చేసి తప్పు చేసినారు. ఆయన ఇంకా రెచ్చిపోతున్నారు. యాక్చువల్ గా పార్టీలో ఉంటేనేమో కొన్ని మాట్లాడేవాళ్ళు, బహుశా కళ్ళల్లో నల్స్ లెక్క తయారైందేమో మరి. అంతే, పక్కన తీసుకుపోయి పక్కకు పడేసిర్రు. అంతే. సరే అవన్నీ పక్కన పెడితే డెఫినెట్ గా డైవర్షన్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అడ్డా. కానీ దీనికి ఆద్యం పోసింది బీజేపీ కదా. దేనికమ్మా అసలు ఎక్కడ స్టార్ట్ అయింది చర్చ? కొండా సురేఖ అనడానికి కారణం ఏంది? కేటీఆర్ తిట్టడానికి కారణం ఏంది? అంటే రఘునందన్ రావు ఒకనొక స్టేజ్ మీద మాల తీసుకెళ్లి మెడలో వేయడము, ఆయన పాపం అక్క అని విశ్లేషణ ఇచ్చినారు. బీఆర్ఎస్ కి సంబంధించిన ఒక కార్యకర్త సోషల్ మీడియాలో ఇష్టానుసారం ట్రోల్ చేయడం, ఆమెకు కోపం వచ్చింది. డెఫినెట్ గా బీఆర్ఎస్ అనేది సోషల్ మీడియా వేదికగా దాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటుంది. ఎంత నీచానికైనా ఒడగట్టే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఏ సిచ్యువేషన్ అన్నా నీచానికి ఒడగట్టే పార్టీ. ఎందుకు? వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కదా, ఆయన ఏ స్టైల్లో మందితోటి బిహేవ్ చేస్తారో, అమ్మాయిలతో ఏ స్టైల్లో బిహేవ్ చేస్తారో సేమ్ రిపీట్ చేస్తారు. సో ఆయనకు ఆల్రెడీ ఒక పేరు కూడా ఉంది కదా, రాహుల్ రావు అని ఒక పేరు ఉన్నది, అందరు తెలిసిన విషయం. పార్టీ కార్యకర్త ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన చేస్తే మాకేం సంబంధం అంటున్నారు. మీ కార్యకర్తనే కదా. ఇప్పుడు నేను ఏమైనా తప్పు చేస్తే బీజేపీ అయితే నా పైన యాక్షన్ తీసుకోవాలి కదా, డెఫినెట్ గా తీసుకుంటారు కదా. మరి మీ కార్యకర్తనే కదా. వాళ్ళకి తెలియకుండా చేయరు. సోషల్ మీడియా అనేది వాళ్ళు ఒక ఆయుధం లెక్క వాడుకుంటారు. స్ట్రాంగ్ యుఎస్ రిటర్న్ కదా సార్, కేటీఆర్ సార్ యుఎస్ రిటర్న్ కదా. సో హీ హాస్ గాట్ గుడ్ ఇది అనమాట. ఇది సోషల్ మీడియాలో ఒక గట్టి పట్టు ఉంది. సో దాన్ని ఇట్లాంటి వాటికి చెడుగా వాడుకుంటారు. ప్రజలు గమనిస్తారు. ఇవాళ ఒక రఘునందన్ రావు గారు ఒక గౌరవమైన మనిషి, సురేఖ గారు ఒక ప్రభుత్వంలో ఒక పార్ట్. దండ వేయడంలో తప్పేమని చెప్పు. ఒక అక్కగా వేయొచ్చు, ఒక చెల్లిగా వేయొచ్చు, తప్పే. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా చర్చ అవుతోంది. మీ బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి పొద్దున ఎక్స్ లో ట్వీట్ చేశారు, ఖచ్చితంగా ఆ మంత్రిని సస్పెండ్ చేయాలని చెప్పి. బీజేపీకి సంబంధించిన నోటికి వచ్చినట్టు నువ్వు కేటీఆర్ ని టార్గెట్ చేసి కేటీఆర్ ని టార్గెట్ చేయి. నువ్వు డైరెక్ట్ హీరోయిన్ నేమ్ తీసుకుంటున్నావు, వాళ్ళ ఫ్యామిలీ నేమ్ తీసుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు కదా. నాగార్జున గారు కూడా నేను వేసినారు కదా. అవును, అండ్ ఇందాక కొండా సురేఖ గారు ఏకంగా తన ఎక్స్ అకౌంట్ ఎక్స్కో దండం అని చెప్పి డిలీట్ చేసింది. తప్పులు చేయాలి, సారీలు చెప్పాలి, ఎవరిని కోపం ఉంటే నోటుకొచ్చినట్టు మాట్లాడి బహిరంగంగా మాట్లాడి అన్ని లక్షల వ్యూస్ కోట్ల జనాలకు రీచ్ అయినాక సారీ చెప్తే ఎంత మటుకు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక బాధ్యాయుతమైన పొజిషన్ లో ఉన్నావు, ఒక మంత్రివి నువ్వు. బీయింగ్ ఏ ఫీమేల్, నువ్వు ఒక మహిళా మంత్రివి, వేరే మహిళని నువ్వు అట్లా మాట్లాడటం ఎంత మటుకు కరెక్ట్? కాంగ్రెస్ పార్టీకి టాలీవుడ్ ఇండస్ట్రీకి పడతలేదు. అందుకే ఏకదాటి పైన ఒకటే ఒక కోపం, అంటే వాళ్ళ భూములు కూడా ఎక్కడ కొల్లగొడతారా అని చెప్పి భయానికి అందరూ దండయాత్ర చేస్తున్నారు అని చెప్పి దీన్ని మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పార్టీకి పడతలేదంటే సినిమా ఇండస్ట్రీకి పార్టీకి రాజకీయాలకు ఏం సంబంధం ఉండదు. అందుకెళ్ళి 2-3 రాజకీయ నాయకులు ఉండొచ్చు. వాళ్ళని టార్గెట్ చేసి ఇప్పుడు అసలు కేటీఆర్ ని టార్గెట్ చేస్తారు. కేటీఆర్ ని టార్గెట్ చేసి అమ్మాయిల విషయం ఉంటే కానీ నువ్వు వాళ్ళ ఫ్యామిలీ పేరు, వాళ్ళ పేర్లు, డైవర్స్ అయిన వాళ్ళ పేర్లు ఈయన వల్లనే ఇవన్నీ మాట్లాడడం అది కరెక్ట్ కాదు. బీయింగ్ ఏ ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్ లో ఉన్నావు. ఎవరు కూడా మాట్లాడొద్దు, పర్సనల్ లైఫ్ లో తొంగి చూడొద్దు. నువ్వు అన్నావు కేటీఆర్ కి డ్రగ్స్ అలవాటు ఉందా, సరే దట్ ఈజ్ ఓకే. అవన్నా నువ్వు పొలిటికల్ గా నువ్వు విమర్శించు, కానీ వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారు, అది కరెక్ట్ కాదు. అండ్ ముఖ్యంగా ఫైనల్ గా రాజా సింగ్ గారి సంగతి మీకు తెలిసిందే. సో థ్రెట్ ఉంది, అండ్ అలాగే రెకీ చేయడం జరిగింది. ఆ రెకీలో భాగంగా రాజా సింగ్ డీటెయిల్స్ తో పాటు మీ ఫోటోలు కూడా వాళ్ళ ఫోన్లలో దొరికినాయి. ఎందుకు మీ పైన అంత కక్ష పెట్టుకున్నారు? ఎందుకు చంపాలనుకుంటున్నారు? మరి మీకు ఎందుకు గన్ మ్యాన్స్ లేరా? మీరు ఎప్పుడు అప్లై చేసుకోలేదా? 100 సందర్భాల్లో చెప్పిన నాకు రక్షణ కావాలి, నాకు థ్రెట్ ఉంది, నాకు రకరకాల థ్రెట్ ఉంది. ముఖ్యంగా హిందూయిజం గురించి మాట్లాడుతూ గో గురించి మేము గో రక్షణ చేస్తుంటే మాత్రం కషాయాలు, గోవును చంపేటోళ్ళే కషాయం, వాళ్ళకి మింగుడు పడతలేదు, రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. అట్లాంటిది రీసెంట్ గా ఫోటోలే దొరికినాయి. పోలీస్ శాఖ గమ్మత్తుగా ఏమంటదంటే రాజా సింగ్ ని కలవనీకి వచ్చిర్రు,
వాళ్ళకి ఏదో చూపించుకోనికి రాజాసింగ్ మాకు దగ్గర అని చూపించుకొని కలవనికి వచ్చిందంటే రాత్రి 1 గంటకి రాజాసింగ్ కలవనికి ఎవరన్నా పోతారా? అది వేరే మతానికి చెందినోడు పోతాడా? అసలు పోయినరు. ఆయన ఇల్లు ఈ ఫోటోలు బాంబేకి పంపించారు, నా ఫోటోలు బాంబేకి పంపించారు. ఏం లేదు, ఉత్తుతుంది అని పోలీస్ శాఖ దులిపేసుకుంటారు. నాకు సిఐ ఫోన్ చేసి మళ్ళీ చెప్తాడు నువ్వు జాగ్రత్తగా ఉండి అంటాడు. ఏం లేదన్నా మళ్ళీ నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఆయన పాపం నాకు పర్సనల్ గా ప్రేమతో చెప్పిండు, వేరే ఉద్దేశంతో చెప్పలే. ఆయనకు నేనంటే అభిమానం అంట. ఆయన పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పిండు. ఇవన్నీ పక్కన పెడితే ఆ రాత్రి పోయి ఆడ ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోయి రెక్కి చేయాల్సిన అవసరం ఏమి? వీళ్ళకి భయం అట్లా. ఇప్పుడు వాళ్ళ తీవ్రవాద సంస్థలతో లింక్ బాంబేకి పంపించాల్సిన అవసరం ఏమి? నా ఇంటికి వచ్చి ఇప్పుడు ఎన్నో వచ్చి నా ఇంటికి వచ్చి నువ్వు డే టైమ్ లో వస్తావు నన్ను కలిసేది. నన్ను కలవాలన్నట్టు డే టైమ్ లో వస్తాడు. రాత్రి 1 గంటకు వచ్చి ఫోటోలు తీసి స్టేటస్లు పెట్టి ఫోటోలు తీసి బాంబేకి పంపించాల్సిన అవసరం. మరి ఏ తీవ్రవాద సంస్థతోటి వీళ్ళకి లింకులు ఉన్నాయి? విచారణ చేయండి. అదే భయం అమ్మా వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళు తీవ్రవాద సంస్థలతోటి కానీ తీవ్రవాదులతో లింకులు ఉన్నాయంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇట్లా అవుతుందని చెప్పి బద్నాం అవుతారని ఈ యొక్క విషయాన్ని బయటికి తీస్తారు. అచ్చా, ఇవన్నీ పోను, నా ఫోటోలు ఎందుకు ఉంటాయి? ఎవరి ఫోన్ లో నా ఫోటోలు ఎందుకు ఉంటాయి? తెలియని ఫోన్ లో వేరే వాడు కూడా తెలియదు నాకు. వ్యక్తిగత కక్షలు ఉంటే ఇద్దరికి ఒకటేసారి సైమల్టేనియస్ రాజాసింగ్ మీద నా మీద ఉంటుందా? ఉండదు కదా. నా ఫోటోలు ఎందుకు ఉన్నాయి అంటే ఏం లేదు, ఉట్టిగా వచ్చిర్రు అంటే పోలీస్ శాఖ దీనిపై సమగ్ర విచారణ జరుపుతుంది. అంటే దీన్ని కొంతమంది కొట్టిపడేస్తున్నారు. ఆయన కొన్ని పంచాయతీలు ఉంటాయి, క్యాసినో బాధితులు ఎవరైనా ఉన్నారేమో, సో వాళ్ళు కదా. అదే క్యాసినో బాధితులు ఉంటే నా ఇంటికి వచ్చి నన్ను చంపాలి కదా. క్యాసినో బాధితులు ఉంటే నా ఇంటి దగ్గర రెక్కి చేయాలి కదా. రాజసింగ్ ఇంటి దగ్గర ఎందుకు చేస్తారు? వాళ్ళు వేరే మతానికి చెందిన వాళ్ళు ఎందుకు ఉంటారు? క్యాసినో బాధితులు ఉంటే నాకేం సంబంధం? డైరెక్ట్ వాడు ఓడో పోతాడో ఓడో ఆడుకుంటాడు. నాకు డైరెక్ట్ వాళ్ళతో లింక్ ఏమి ఉండదు కదా. కేవలం ధర్మో రక్షతి రక్షిత 100%. మీరు కామెంట్ చదవండి కింద. రకరకాల సోషల్ మీడియా వేదికగా నన్ను చంపుతా అని చెప్పి కామెంట్లు కూడా యూట్యూబ్ లల్లా ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ కామెంట్లు కూడా వస్తాయి, నన్ను చంపుతాం నేను చంపుతాం అని చెప్పి. స్టేట్మెంట్ ఇచ్చిన ఇంకెక్కువ అయింది. మైకులు పొద్దున్న లేవగానే 5 సార్లు మైకులు ఎందుకు పెడతారు? మరి దానికి అప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్స్ గుర్తురావా? దానికి పర్మిషన్ ఇస్తారు, మాకెందుకు అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. దాని మీద కూడా మండి రకరకాల నేను చంపుతాం చేస్తామని చెప్పి. కానీ మీరు డీజీపీకి లెటర్ ఇవ్వలేదా? ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది. వాళ్ళు ఈజీ తీసుకుంటారు, కానీ నాకేమైనా జరిగితే మా హిందూ సోదరులు రాష్ట్రాన్ని అగ్గి చేస్తారు. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. నేనేమో షోక్ గురించి అడుగుతలేనా? నేనేమి నాకు షోక్ ఇన్నేళ్ల నుంచి లేని నాకు అవసరమే లేదు. ఇంకోటి, మీకు నాకు గన్మెన్లను ఇస్తే భారం అవుతుందంటే నేనే శాలరీస్ ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. 2-3 days లో డీజీ గారిని కలుస్తాను, సిపి గారిని కలుస్తాను. మీరే శాలరీస్ ఇస్తా అంటున్నారు, అయినా కానీ ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను శాలరీస్ ఇస్తే మీకు వచ్చే నొప్పి ఏముంది? నేనే శాలరీస్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టే కదా. పోలీస్ శాఖలో ఇంకా రిక్రూట్ చేసుకోండి, ఇబ్బంది ఏముంది? ఉన్నారు, సర్ప్లస్ ఉన్నారు. నేనే శాలరీస్ ఇస్తే ఇంకా మంచిదే కదా. నువ్వు నాకు నా 2+2 ఇస్తే 4 కుటుంబాన్ని నేను పోషించినట్టే కదా. నా తరఫున అయితే నయమే కదా. నిన్న మీ దృష్టికి వచ్చిందా? నిన్న కొండా సురేఖ గారు అంటే మంత్రి, ఆవిడకి ఖచ్చితంగా మంత్రిగా ఒక ప్రోటోకాల్ ఉంటది. ముఖ్య అనుచరుడు ఆయన పేరు నవీన సంబోట్ ఉంది. సో పోలీసులని బెదిరిస్తున్నాడు అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లో అని చెప్పి. ఆయనకి గన్ మ్యాన్స్ ఉన్నారట, ప్రోటోకాల్ ఉందంట, గన్ మ్యాన్స్ ఉన్నారంట. వీళ్ళ అనుచరులకు అంటే మంత్రి అనుచరులకు గన్ మ్యాన్స్ ఉన్నారు. పోలీసులను పోయి బెదిరించిన తర్వాత అప్పుడు వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే మంత్రుల అనుచరులకి కాంగ్రెస్ నాయకుడు అంచులు అంటే అనుచరులకు అవసరం అమ్మా గన్మెన్లు. ఎందుకంటే వీళ్ళు మంత్రుల పేర్లు చెప్పుకొని ఆడ భూ కబ్జాలు చేస్తారు, మంత్రుల పేర్లు చెప్పుకొని వసూలు చేస్తారు కాబట్టి పగ ఉంటది కదా పాపం వాళ్ళకి. ఎందుకంటే మంత్రి బాధ్యత ఉంటది కదా. ఎందుకంటే ఆ కలెక్షన్ లో శాతం ఒక 50-60% వీళ్ళకి వస్తుంది కదా. మరి అన్ని ప్రాణాలతోటి కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఇచ్చినారు. ఇక్కడ ధర్మం గురించి పనిచేసేటోళ్ళకి లేదు, గోవు గురించి పనిచేసేటోళ్ళకి లేదు, గుళ్ళ గురించి మా హిందుత్వం గురించి పనిచేసేటోళ్ళకి లేదు. అయ్యో లబ్బో ఫోన్లలో దొరికినారా నాయన, తీవ్రవాదుల లిస్టులలో ఉన్నామరా నాయన అంటే పట్టించుకుంటలేదు. అంటే వాళ్ళకి ప్రాణం వాల్యూ తెలియదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే దరిద్రం పట్టింది తెలంగాణ. ఈ 5 ఏళ్ళు మనం భరించవలసిందే, ఇంకా 4 ఏళ్ళు భరించవలసిందే. వాళ్ళు సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ చేసుకుంటూ పోతారు. ప్రజలు మంచి బుద్ధి చెప్తారు. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా చూడండి ఎట్లాంటి జవాబు ఉంటుందో వీళ్ళకి. మీరు ఇన్ని రోజులు ఏమైపోయారు? సైలెంట్ అయిపోయారు. మీ బీజేపీ వాళ్ళందరూ
ఈటల రాజేందర్ గారు పోయి మీరు బుల్డోజర్ అంటారు కట్టంగా కూర్చుంటారు 100% మీరు మీరు ఎక్కడ కూడా అంటారు. గ్రౌండ్ లో కనబడట్లేదు నేను ఎక్కడ లేనమ్మా, దాక్కున్నారు? నేను ఒక 15 days అవుట్ ఆఫ్ ఇండియా ఉండాల్సి వచ్చింది బిజినెస్ Okay. వర్క్ మీద. నేను యూరోప్ వెళ్ళాను. ఉమ్, నేను లేకుంటే ఇప్పుడు రావడం జరిగింది. ఉమ్, ఇమీడియట్ గా నిన్ననే వచ్చిన నేను. ఇమీడియట్ గా స్పందిస్తా, ప్రజల గురించి ఉంటా, ఉమ్. పోయి అవసరం బుల్డోర్ లో కడ్డం నిలబడతాము. సేమ్ డైలాగా మీరు కూడా అవసరం నిజంగా నిలబడతారా తెప్పిస్- రాజకీయంగా నిలబడతారా? ఎందుకంటే అందరూ అదే డైలాగ్ చెప్తున్నారు. ఈజ్ నాట్ ఏ ఫుల్ టైం పొలిటీషియన్, ప్రొఫెషనల్ పొలిటీషియన్ కాదు. మాట ఇచ్చినవంటే నిలబడ. బుల్డోజర్ సరిపోవట్లేదంట నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సరిపోవాలి. విన్నారా మీరు? అసలే బుల్డోజర్ లేవురా నాయన అంటే ఇప్పుడు మీకోసం ఏడ కొనుక్కోద్దు అవి అని నేను అన్నా. అదే బుల్డోజర్లు లేవంటే ఉమ్, మీరు ప్రజలు ఆలోచించాలి. ఇంకెన్ని లక్షల ఇల్లు కూలగొడతా, అవును. మొత్తం ఈ రాష్ట్రాన్ని సాఫ్ చేస్తా, మొత్తం ఏ ఇల్లులు ఉండొద్దు, మాకు ఓటు వేసినందుకు ప్రజలకు మేము ఇచ్చే గిఫ్ట్ ఇల్లు కూలగొడతాము, రోడ్డు మీదకి ఇరుస్తాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రజలు చూస్తున్నారు కదా. అన్ని మంచిగా ఉంటేనే ప్రజలకు కొంచెం ఒక చిన్న విషయం నచ్చకపోతుంది చెప్పుతో జవాబు చెప్పినట్టు చెప్తారు. ఇవాళ ఘోరమైన పరిస్థితి. అలా కాంగ్రెస్ నాయకులలో కూడా ఒక యూనిటీ ఈ సబ్జెక్ట్ పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వద్దని కొందరికి ఉంది, కావాలని కొందరికి. ఇలా వర్గాలు చాలా ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి గారితో వర్గం, ఆ వర్గం, ఈ వర్గం. ఈయన మిస్టేక్ చేస్తుంటే వాళ్ళు ఫుల్ ఖుషి అవుతారు. ఎందుకంటే ఈయన వీక్తారు ఈయన కూడా. అయిపోయింది అంటే జాన్ లో ఫెబ్ లో మారుతున్నారని తెలుస్తుంది. వాళ్ళని ఒక మామూలు కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినప్పుడు ప్రజల బాధలు నీకు లో స్థాయిలో నువ్వు చూసిన వాటి నీకు ఏ గ్రౌండ్ స్థాయిలో బాధలన్నీ నీకు తెలుసుకోవాలి, నీకు తెలిసి ఉండాలి. అది కూడా నేను ఇవాళ సడన్ గా నువ్వు నేను ఒక సింహాసనం మీద కూర్చున్నా, నేను చెప్పిందే వేదం అన్నట్టు ఉండదు. రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి. అది కూడా చెప్పారు కదా, నాకు తెలియదా జనసంద్రంలో తిరిగిన జనాల మధ్యలో ఉన్న ఏం తెలుసు? 2 లక్షల కుటుంబాలని రోడ్డు మీద తెచ్చుడు తెలుసా? 2 లక్షల కుటుంబాలు అంటే మీరు యావరేజ్ గా 3-4 వేసుకున్నా 7-8 లక్షల కుటుంబాలు జనాలు రోడ్డు మీదకి వస్తారు. అరే మొన్న చూస్తే ఒక వీడియోలో చూస్తే బాగా అసలు కింద వాడు ఏడుస్తున్నాడు. నేను ఎంతో కష్టపడి చేసుకున్న సామాన్ బయటికి తీస్తా అంటే టైం ఇవ్వలేదు సార్. మొత్తం సామాన్లు మొత్తం రెంటుకున్న వాళ్ళ సామాన్లు కూడా పోయినాయి. టీవీలు, ఫ్రిడ్జ్లు, ఈఎంఐలలో కొనుక్కున్న టీవీలు, ఫ్రిడ్జ్లు, వాళ్ళ బాధ, వాళ్ళ ఏడుపు చూస్తారే ఎంత బాధ అనిపించింది అంటే నువ్వు ఈ జనాల రోదన చూడడానికి నువ్వు ఎలా పీఠం ఎక్కినావు రేవంత్ రెడ్డి. మరి పబ్లిక్ కి సపోర్ట్ గా ఎప్పుడు వెళ్తున్నారు మీరు? ఆన్ ఫీల్డ్ ఇప్పుడు ఆన్ ఫీల్డ్ ఇప్పుడు రెడీగా డెఫినెట్ గా. ఉత్తుత్తి మాటలైనా లేకపోతే ఏమైనా చేసేది ఉందా? గ్రౌండ్ లో చూస్తారు కదా మీరు. రండి నాయంబడి, మాటలా చేతలా మీకు తెలుస్తుంది. నేను ఏది చేసినా ప్రజల గురించే దిగిన రంగంలోకి. నాకు ఏది లేదంటే నేను 7 స్టార్ లైఫ్ నాది, మీకైతే తెలుసు కదా. ఇలా నాకు శత్రుత్వం ఉండదు, ఏముండదు, జనాల ఏడుపులు ఉండే ఏముండే. 7 స్టార్ లైఫ్ వదిలేసి నేను ప్రజల గురించి, నాకు ఈ వేళ మా వినాయకుడు పంపించిన అనుకుని హిందుత్వం కాపాడడానికి గుళ్ళుండి ప్రజల గురించి వస్తుంది. నాకు షో ఆఫ్ కి అవసరం లేదు, షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. చాలు కదా, నాకున్న పేరు చాలు కదా. 100% ప్రజల గురించి కావడం. ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏమైనా శ్రావ్య? అదే నేను కూడా అడుగుతున్నా ఏమైందని. గాంధీ హాస్పిటల్లో ఒక గిరిజన అమ్మాయిపై ఏమైంది? ఏం న్యాయం చేశారు? ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏమైంది? ఆఫీస్ హలో, ఇంకో విషయం, ముఖ్యమైన విషయం చెప్తున్నా ఆఫీసర్స్ కి, ముఖ్యంగా ఆఫీసర్ చెప్తున్నా. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉరుకులాడి మాకు అండదండలు ఉన్నాయని వెచ్చిపోయి మీరు చేసిర్రు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ లా సఫర్ అయ్యేది డీసీపీలు, అడిషనల్ కమిషనర్. అంటే వాళ్ళు చెప్పిరని మీరు అడ్డగోలు లైన్ దాటి పనిచేస్తే సఫర్ మీరు రైతురు. స్టిల్ రాధాకృష్ణ వాళ్ళంతా కూడా జైలు ఉన్నారు. సేమ్ రేవంత్ రెడ్డి సర్కార్ లా హైడ్రా లాంటి దానికి ఈ జిహెచ్ఎంసీ పరిధిలా ఈ లేక్ ఫ్రంట్ కి కూడా ఇట్లనే ఉరుకులాడి మేమే చేస్తాం, మేమే తోపు అనుకొని ఆఫీసర్లు పోతే రేపు వచ్చే గవర్నమెంట్ లో జైలు శిక్ష పడాల్సింది మీకే. మీరే బఫూన్లు అవుతారు, మీరే బలవుతారు. సో మీరు పరిధి దాటి పోకుండా నిన్న రఘునాథ్ గారి స్టేట్మెంట్ వింటే నవ్వొచ్చింది. జడ్జి గారు తిడుతుంటే మేము సప్లై చేసినాము ఎక్విప్మెంట్ అంటే జడ్జి గారు సూపర్ అడిగారు. చార్మినార్ తహసీల్దార్ వచ్చి మీకు హైకోర్టు గులగొట్టమంటే గులగొడతారా అని అడిగితే మాట లేదు. రేపు భలేదు ఆఫీసర్స్, మీరు కూడా మీ పరిధిని పెట్టుకోండి. ఆఫీసర్స్ అందరు కూడా ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ మీ పరిధిని పెట్టుకోండి. ప్రతిరోజు మంచిగా ఉండదు. ఆంధ్రాలో కూడా సేమ్ అట్లనే వైసీపీ గవర్నమెంట్ లా ఎట్లాంటి ఆఫీసర్స్ ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ పై జరిగిందో ఇలా భలేంది ఆఫీసర్స్. మీ పెద్ద లీడర్లు, మీ పైన ఉన్న లీడర్లు మంచిగా ఉంటారు, భలేదు మీరే. 100% అది. ఎనీవేస్ జై భవానీ, ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. మరి ఈ రోజు నుంచి చికోటి ప్రవీణ్ అన్న గారు కూడా ఫీల్డ్ లో తిరుగుతామని చెప్పారు. అండ్ అలాగే అంటే బుల్డోజర్ కి ఇంకొక బుల్డోజర్ రేవంత్ రెడ్డి గారు కొనుక్కోలేమో బహుశా, ఎందుకంటే బుల్డోజర్ కి అడ్డం పడుకుంటాను ఇప్పుడు ఆయన చెప్పడం జరిగింది కాబట్టి. సో ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం.